తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా. నాచారంలో మేడ్చల్ జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు కోచ్ హర్ష ఆధ్వర్యంలో నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించిన పోటీలలో గెలిచిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. విజేతలకు మెడల్స్ అందించారు. క్రీడా మైదానాల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చునని శ్రీనివాస్ గుప్తా అన్ని వయసుల వారికి క్రీడలు ఎంతో అవసరమని ఆయన తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన వారికి రాష్ట్ర స్థాయికి అక్కడి నుంచి జాతీయ స్థాయిలో ఆడే విధంగా ప్రభుత్వం తరపున ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో 2 రోజుల పాటు తార్నాక ఆర్ఆర్సీలో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కోచ్ హర్ష తెలిపారు. 386 మంది స్టూడెంట్స్ క్రీడాకారులు 2 రోజుల నుంచి రేపటి వరకు సాయంత్రం వరకు కంప్లీట్ చేసుకుని దీంట్లో సెలెక్ట్ అయినాము. దీంట్లో ఛాంపియన్షిప్ వచ్చిన వాళ్ళు మాకు స్టేట్ లెవెల్లో టోర్నమెంట్స్లో ఆడుతారు. మళ్ళీ స్టేట్లో గెలిచిన వాళ్ళని నేషనల్ లెవెల్లో నుంచి మళ్ళీ ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకుపోవడానికి మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం. దాంతో పాటు జనరల్ సెక్రటరీ రెగ్యులర్గా మరియు నాగరాజు గారు జనరల్ సెక్రటరీ పిల్లల గోపిచంద్ర గారు కూడా సపోర్ట్ ఉంటుంది. మళ్ళీ శ్రీధర్ బాబు కూడా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు బ్యాడ్మింటన్ తెలంగాణ అసోసియేషన్. వీళ్ళందరికీ ఏంటంటే చాలామందికి ఎందుకంటే కొంతమందికి పల్లెటూళ్ళలో వాళ్ళకి మంచి ఆట వస్తుంది కానీ ఒక ప్లాట్ఫామ్ అనేది లేదు. మెడ్చల్ జిల్లా అంటే మీకు అందరికీ తెలుసు చాలా పెద్ద జిల్లా, గ్రేటర్ హైదరాబాద్ సరౌండింగ్ తెలంగాణలోనే పెద్ద జిల్లా. ఈ జిల్లాలో ఎన్నో అకాడమీలు ఉన్నాయి. వాళ్ళందరిలో సెలెక్ట్ చేసుకొని మా హర్ష ఆల్రెడీ ఆయన కూడా కోచే, వాళ్ళ మిస్సెస్ కూడా కోచే కాబట్టి మెయిన్ పర్సన్స్ సెలెక్ట్ చేసుకొని స్టేట్ లెవెల్లో తీసుకురావడానికి దాంట్లో గెలుపొందిన తర్వాత నేషనల్ లెవెల్లో కూడా ప్రభుత్వం తరఫున సపోర్ట్ చేసేటట్టు మీకు అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు స్పోర్ట్స్ పాలసీ చేశారు. దాంట్లో కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో జిల్లాలలో కూడా ఈ బ్యాడ్మింటన్ కానీ, క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ ప్రతి ఒక్కటి కోచెస్తో సహా ఉండేటట్టు వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే కూడా వేరే రాష్ట్రాల నుంచి పంపించేటట్టు రైట్ ఖర్చు తెలంగాణలో మాత్రం స్పోర్ట్స్కు రాబోయే